హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అయితే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఇలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయిలతో ఎక్కువగా శృంగారానికి అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళతోనే శృంగారానికి ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటారు. అసలు ఆ లక్షణాలు ఏంటి? సో పదే పదే వాళ్ళతోనే ఎందుకు ఉండాలనుకుంటూ ఉన్నారు అనే దాని గురించి ఈరోజు వీడియో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు కనుక నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ1133@CM4 అనమాట. ఆ ఐడికి కనుక మీరు కాల్ చేస్తే నాతో మాట్లాడొచ్చు. డౌట్స్ ఏదైనా ఉన్నా నేను క్లారిఫై అయితే ఇస్తానమాట. ఇంకేది ఎక్స్పెక్ట్ చేసి అయితే కాల్ చేయొద్దు. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటే, ఖచ్చితంగా ఒక అమ్మాయి శృంగారానికి మిమ్మల్ని పదే పదే అడగాలన్నా, మీతోనే కంటిన్యూగా ఉండాలన్నా, సో మీరే ఎక్కువగా తనకి గుర్తు రావాలన్నా సరే ఎలాంటి లక్షణాలు ఉండాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో శృంగారం టైంలో కానీ లేదా రొమాన్స్ చేస్తున్న టైంలో కానీ ఏంటంటే అమ్మాయిని ఎక్కువగా కసురుతూ ఉంటారనమాట. అంటే ఘాటుగా మాట్లాడుతూ ఉంటారనమాట కొంతమంది అబ్బాయిలు. అలా మాట్లాడే వాళ్ళంటే కూడా ఎక్కువగా అమ్మాయిలు లైక్ చేయరనమాట. అరే ఇతనేంటి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, నా పైన ఎంత కోపంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఇలా బిహేవ్ చేస్తాడేంటి అని చెప్పి అమ్మాయి మనసులో ఏంటంటే సో ఒక రకంగా మీరంటే కొద్దిగా ఇష్టం అనేది తగ్గుతుందనమాట. కాబట్టి ఇలా ఘాటుగా మాట్లాడడం, ఇలా కసరడం అనేది తగ్గించుకోవాలన్నమాట. ఆ తర్వాత శృంగారం, ఇంకొక పాయింట్ అంటే శృంగారం అయిపోయిన తర్వాత అమ్మాయి సైలెంట్గా ఉంటుంది, అబ్బాయి సైలెంట్గా ఉంటారు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేనట్టుగా దూరంగా పడుకుంటూ ఉంటారనమాట. అలా కాకుండా శృంగారం అయిపోయినా సరే ఒకరికొకరు హక్ చేసుకొని పడుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఇంకా ప్రేమ అనేది పెరుగుతుందనమాట. అలా హక్ చేసుకొని పడుకోవడం వల్ల అమ్మాయిలు కూడా ఇంకా బాగా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. మీ పైన ఎక్కువ కోరికలు వస్తాయి. అలాగే మీరంటే ఎక్కువ ఇష్టపడతారు. ఇంకా మీతో కలవాలనే కోరికలు వస్తాయన్నమాట. అంతేగాని అంటే మీకు మూడు వచ్చినప్పుడు ఒకలాగా ఉండి, మూడు రానప్పుడు ఇంకోలాగా ఉంటే ఏ అమ్మాయి అయితే యాక్సెప్ట్ చేయదన్నమాట. సో మూడు వచ్చినప్పుడు గట్టిగా హక్ చేసుకొని మిమ్మల్ని అంటే మీతో బాగుండి మూడు వెళ్ళిపోయిన తర్వాత ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళంటే ఇంకొకసారి అమ్మాయిలు కూడా అస్సలు ఆ పనికైతే యాక్సెప్ట్ చేయరనమాట. అండ్ ఇంకొక పాయింట్ అంటే, ఎక్కువగా అమ్మాయిల పట్ల కేరింగ్ అయితే చూపించే వాళ్ళని ఎక్కువగా లైక్ చేస్తారనమాట. ఎందుకంటే అరే నా గురించి ఎంతగా కేర్ తీసుకుంటూ ఉన్నాడు అనేది వీళ్ళకి కూడా ప్రేమ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది వాళ్ళపైన. కాబట్టి ఏంటంటే అప్పుడు ఈజీగా వీళ్ళంటే ఇష్టపడడానికి కావచ్చు, ఒక మనస్ఫూర్తిగా ఒకరిని ఇష్టపడ్డారంటే వాళ్ళతో సో సెక్సువల్గా ఎంజాయ్ చేయడానికి అయితే అమ్మాయిలు చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి వాళ్ళని కేరింగ్ చూపిస్తున్నట్టుగా మీరు హ్యాపీగా కేర్ చూపించాలన్నమాట. అలాంటి వాళ్ళని ఎక్కువగా అమ్మాయిలు అయితే గుర్తుపెట్టుకుంటూ ఉంటారనమాట. ఇంకొంతమంది ఏంటంటే సో శృంగారం చేస్తూ ఉన్నప్పుడు ఇంటర్కోర్స్లో ఉన్నప్పుడు కొంతమంది అమ్మాయిని తొడల పైన కొట్టడం కావచ్చు, అంటే థైస్ పైన కొట్టడం కావచ్చు, బ్యాక్ పైన కొట్టడం కావచ్చు, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఇలా చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే అమ్మాయి మనసులో ఒక ఇదనేది పడిపోతుంది అనమాట. అంటే ఇతను రూడ్గా బిహేవ్ చేస్తాడు, సో మనకేమి ఇంత అవసరం ఇతనితో అన్నట్టుగా వాళ్ళ ఆలోచనలు అయితే మారిపోతాయన్నమాట. సో మొత్తానికి ఏంటంటే ప్రేమ అనేది అమ్మాయి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మీ నుంచి డబ్బు కాదు, అలాగే మీ నుంచి గిఫ్ట్స్ ఏదేదో ఎక్స్పెక్ట్ చేయదు. ప్రేమ అనేది ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. మీకు అంటే ఒక అమ్మాయికి మీరు టైం కేటాయించాలి అనేది ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. ఎవరైతే ఎక్కువగా కేర్ చూపిస్తారో, ఎవరైతే ఎక్కువగా అమ్మాయి కోసం టైంని ఉంచుతారో, ఎంతోమంది కూడా ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కదా, అదే టైంని మీ లవర్ కోసము, మీ వైఫ్ కోసము, సో మీతో రిలేషన్లో ఉన్న అమ్మాయి కోసము టైంని పెట్టండి. సో ఎక్కడికైనా పార్క్స్ వెళ్ళడం, ఏదైనా షాప్స్కి వెళ్ళడం, టీ తాగడం, కాఫీ ఇలా తాగడం చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ మీపై ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి అమ్మాయిలు కూడా టైం ఇవ్వడం అయితే చాలా 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 ఇంపార్టెంట్. ఇలా టైం ఇవ్వకపోవడం వల్లనే చాలామంది ఏంటంటే అఫైర్స్ అనేవి ఎక్కువగా అయిపోతూ ఉన్నాయి. ఎందుకంటే నాతో కాల్ మీ ఫర్లో మాట్లాడే వాళ్ళు సగం మంది మా వైఫ్ వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకుంటాను కానీ, మా హస్బెండ్ వేరే వాళ్ళతో అఫైర్లో ఉన్నారని కానీ, ఇలాంటివి కేసెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట. సో ముఖ్యంగా టైం ఇవ్వడం అయితే చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా ఇలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయిలు అయితే అమ్మాయిలు అంటే ఎక్కువగా ఇంట్లో ఉండాలి ఇష్టపడతారనమాట. ఎక్కువ చేసుకోండి. వాచింగ్ దిస్ వీడియో, టేక్ కేర్.